అరే మన హైదరాబాద్ కి ఏం తక్కువ అన్నా సిటీ నడిమిట్ల హుస్సేన్ సాగర్ అండ్ల నిలబడ్డ బుద్ధుడు ముంగట 125 అడుగుల అంబేద్కరుడు ఈసంట కొండ మీద బిర్లా మందిర్ నడిమిట్ల సచివాలయం ముంగట అమరుల స్తూపం అందాల అసెంబ్లీ సూడసక్కని చార్మినార్ ఫలక్నామా ప్యాలెస్ గోల్కొండ కోట ఎన్నని చెప్తాం పతొక్కటి చూడాలంటే నెల రోజులు తిరగొచ్చు మళ్ళా అయితే ఒకటి తక్కువైందని కొందరు ఫీల్ అవుతుర్రబ్బా గాళ్ళ కోసమే గీ వార్త తెలంగాణకు సముద్రం లేకపోయే బీచ్ లేకపోయాని ఫీల్ అయ్యేటోళ్ళు మంచిగా నుండ్రుల్లో హైదరాబాద్ సిటీ శివాలర ఖతర్నాక్ బీచ్ రాబోతుంది ఏహే కంపు కొట్టే మూసిదప్ప సముద్రం మనకెక్కడిది అంటారా వాజిబే కానీ కొత్తవాళ్ళు కూడా దగ్గర 35 ఎకరాలలో తయారు చేస్తారట చూడసక్కని బీచ్ ను అంటే పేద కుంటదోవి అందులో నీళ్లు నింపి ఒడ్డుకు సన్నటి ఉసుకపోస్తారో ఏమో మరి మంచి కొబ్బరి చెట్లు కుర్చీలేసే కూకొని మనసు తుర్తి వేసుకోవచ్చు జలకాలాడి ఫోటోలు దిగవచ్చు చుట్టూరా హోటళ్లు నీళ్ల మీద విల్లాలు 5 సుక్కల హోటళ్లు పార్కులు సైక్లింగ్ ట్రాక్లు పడవల షికారు ఓ మస్తు ఉంటదట అచ్చం గోవాలు ఉన్నట్టే ఓ 225 కోట్లు ఖర్చు అవుతుందని లెక్కలు కట్టిండ్రు కొంత పవేటోళ్ళు కొంత సర్కారు పెట్టుకుంటదట అనుకున్నట్టయితే ఈ డిసెంబర్ లోనే పనులు చాలు కావచ్చట హైదరాబాద్ లో బీచ్ తయారైతే 15,000 కోట్ల పెట్టుబడులు 3 లక్షల మందికి జాబులు వస్తాయని చెప్తున్నారు ఇక ఇప్పుడు పక్క రాష్ట్రానికో బయట దేశాలకు పోయొచ్చే తిప్పలు తప్పినట్టే తినొచ్చు తాగొచ్చు ఎంజాయ్ చేయొచ్చు ప్రీ వెడ్డింగ్ షూట్లు సినిమా షూటింగ్లు కూడా మన బీచ్ లోనే ఇక అన్యున్న హైదరాబాద్ కి బీచ్ ఒక్కటే లేకపోయాను రంది కూడా తీరబోతున్నది కాబట్టి అటు తిరిగి పైసలు ఖరాబ్ చేసుకోకుండ్రి మన తానే తయారైనాక పొట్టు ఎంజాయ్ చేద్దురు గాని హైదరాబాద్ బీచ్ అంటే ఓ రేంజ్లు ఉండాలి మళ్ళా